నమస్తే గోమతి పాడ్కాస్ట్‌కి స్వాగతం. జనరల్‌గా మనం ఏదైనా అచీవ్‌మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్‌తో గానీ, రిలేటివ్స్‌తో గానీ షేర్ చేసుకుందాం అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో విందాం. వాళ్ళ దగ్గర నుంచి ఏం విషయం తీసుకోవచ్చు, ఏం విషయం తీసుకోవద్దు అని చెప్పేసి అయితే మనం వాళ్ళతో షేర్ చేసుకుందామనైతే మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ అది వద్దని చెప్పేసి మనకి నెగెటివ్ థాట్స్ అని మన బ్రెయిన్‌లో నింపుతారనమాట. ఎందుకు అనంటే నేను చేయలేనిది వీడు చేస్తే నా హ్మ్, నా స్పెషల్ ఏముంటది అని చెప్పేసి మనల్ని కంప్లీట్ డిస్కరేజ్ చేస్తారనమాట. వద్దు, అదొద్దు, అది మనతోని కాదు, అది మనం చేసే పని కాదు, మనం చేయలేము అది అని చెప్పేసి నెగెటివ్ థాట్స్ మొత్తం నింపేస్తారనమాట. ఎందుకంటే మనం చేద్దామనుకున్నది ఒకసారి ఆలోచిస్తాం. ఏంది వాడిట్లా అన్నాడేంది, వీడిట్లా అన్నాడేంది, మరి చెయ్యొచ్చా, చేయరాదా అని చెప్పేసి మనం ఆలోచనలో పడతామనమాట. అలాంటివన్నీ జరగకుండా ఏం చేయాలంటే ఇవాళ రేపు ఇంటర్నెట్‌లో అన్నీ చూసుకోవచ్చు. గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ కొన్ని మోటివేషన్ స్పీకర్స్‌యి స్పీచ్‌లు వినడం వల్ల మనకేమవుతదంటే వాళ్ళు చెప్పే వాటిని ఫాలో అవుతే మనకు వాళ్ళు నెగెటివ్ చెప్పరు కాబట్టి వాళ్ళు నెగెటివ్ చెప్తే అన్ని వ్యూస్ వాళ్ళకెందుకొస్తాయి? లక్షల వ్యూస్ వస్తాయి. గూగుల్ నుంచి ఫుల్లు డబ్బులు ఎందుకొస్తాయి చెప్పండి? వాళ్ళు కరెక్టే చెప్తారు. కానీ ఇక్కడ చిక్కేంటంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళు ఎవరు ఓర్చుకోలేరనమాట. ఇది మనిషి సైకాలజీ ప్రకారమే అట్లా ఉందన్నమాట. కాబట్టి మనం దగ్గర వాళ్ళతో ఎవ్వరితో గానీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్‌తో గానీ ఎవ్వరితో గానీ షేర్ చేసుకోవద్దు. మన సక్సెస్‌ని ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. చేసిన తర్వాత వెరీ గుడ్ అంటారు, అది వేరు విషయం. కాకపోతే చేయకముందు మాత్రం నెగెటివ్ థాట్స్ మొత్తం నింపేస్తారనమాట బ్రెయిన్‌లో. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే మీకు మీరు ఒక 2, 3 యాంగిల్స్‌లో ఆ విషయాన్ని ఆలోచించండి. మీకిది చేస్తే కరెక్టు అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.